ఒక్కరిని 175 నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ దోపిడీ చేస్తున్నట్టుగా ఎట్లా చిత్రీకరిస్తారో ఆయన మీద 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి కోర్టులో 43,000 కోట్ల దోపిడీ జరిగిందని సిబిఐ చెప్పిన ఒక పత్రికా యాజమాన్యం అన్ని కేసులు మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్లో కరప్షన్లో ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఇన్ని పెట్టుకొని ఆ పత్రికా యాజమాన్యం ఏ విధంగా అయితే చిత్రీకరిస్తుందో అదే విధంగా ఉంది. ఈరోజు 75,000 ఓట్లు తొలగించమని ఆన్లైన్లో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఓట్లు గంపగుత్తగా నా సర్వేపల్లి నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తా. మిగతా వాళ్ళు 42 కేసులు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో 33 మంది మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే జనరల్ డైరెక్షన్ ఇచ్చిందో కలెక్టర్లకి, అక్కడ ఉండే రెవెన్యూ అధికారులకి, రిటర్నింగ్ ఆఫీసర్స్కి 33 మంది మీద కేసు నమోదైంది. 1800 ఒక్క ఓటు ఒక్క మండలంలో తెలుగుదేశం ఊర్లో ఉండే వాళ్ళ ఓట్లు, ఊర్లో నివసించే రైతులు, సేద్యం చేసేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఏరి 1800 ఒక్క ఓట్లు తీసేయమని ఆన్లైన్లో పెట్టారో వాళ్ళందరి మీద ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి ఈరోజు కేసు పెట్టారు. ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక్క మండలంలో మీరు చేసే కుట్రలు రాష్ట్రంలో మొత్తం ఓట్లు తెలుగుదేశం వాళ్ళని తొలగించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ మీ సాక్షిలో లక్షల ఓట్లు వైసీపీ వాళ్ళ ఓట్లు తొలగించేస్తున్నారని ఎట్టబెడుతున్నారో మీ బండారం బయటపడింది, మీ కుట్రలు బయటపడ్డాయి. మీ క్రిమినల్ మైండ్, వైసీపీ క్రిమినల్ మైండ్ బయటపడింది. మేము అధికారంలో ఉండి మీ ఓటు ఒక్కటి తొలగించమని ఎక్కడ పెట్టలే. నిజంగా ఏదైనా ఒకటి ఆ ఊర్లో లేకపోతే పెట్టుండొచ్చేమో చట్ట ప్రకారం, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం. కానీ మీరు ఒక్కొక్క నియోజకవర్గంలో వేల తెలుగుదేశం ఓట్లు తొలగించమని చెప్పి పెట్టి ఈరోజు కేసుల్లో ఇరుక్కొని మేము పెట్టలే, సర్వేపల్లిలో నేను పెట్టలే. మా వాళ్ళు ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నేను ఒక మాట చెప్పా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది, బల్క్గా ఎవరైనా ఓట్లు తొలగించమని పెడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయమన్నది. డోంట్ వర్రీ అని చెప్పా. మీ బండారం ఇది, మీ క్రిమినల్ బతుకులు, మీ క్రిమినల్ ఆలోచనలు ఈరోజు అక్కడ ఐటీ గ్రిడ్ హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్యక్రమాలు చేసేదానికి హైదరాబాద్లో ఉండకూడదని లేదు. సేవామిత్ర కార్యక్రమం మా పార్టీ కార్యక్రమం. సేవామిత్రకి సాధికార మిత్రకి తేడా తెలియని వాళ్ళు మీరు. ఈరోజు ఆయన కేటీఆర్ గారు, సజ్జనార్ గారు, ఆయన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ముగ్గురు గొప్ప సందేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారాన్ని మేము అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ ఐటీ గ్రిడ్కి ఇచ్చి ఏదో ప్రజలకు అన్యాయం చేసేదానికి అసలు మీకేమైనా బుర్రలు పనిచేస్తున్నాయని అడుగుతున్నా నేను. ఎవడో లోకేశ్వర్ రెడ్డి కంప్లైంట్ చేస్తే మీరు ఆ కేసు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం కలిగేదైతే ఆంధ్రప్రదేశ్కి మీరు బదలాయించాలి. జయరాం గారి హత్య కేసులో ఆ బాడీ ఇక్కడ పడేసి అక్కడ హత్య చేసినారని తెలిసిన తర్వాత మీకు తెలంగాణ పోలీసులకు అప్పగించాం. అంటే ఈరోజు వాళ్ళ నడవడిక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు ప్లస్ అన్ని కేసుల్లో విజయసాయి రెడ్డి, ఈరోజు లోకేశ్వర్ రెడ్డి, వైసీపీ నాయకులకి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద నమ్మకం లేదు, పోలీసు మీద నమ్మకం లేదు. అడంతా తెలంగాణ వాళ్ళే మీకు కనిపిస్తున్నారు.
దీనికి సంకేతాలు ఏమిస్తున్నారంటే, అయ్యా మాకు ఓట్లేసి గెలిపించండి, హైదరాబాద్ నుంచి కేటీఆర్, అక్కడుండే లోటస్ పాండ్ నుంచి జగన్, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలు ఇద్దరం కలిసి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తామని చెప్తున్నారు మీరు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఒక రాజకీయ పార్టీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు 5 సంవత్సరాలు హైదరాబాద్లో కాపురం ఉండి ఈరోజు ప్రతి కేసు హైదరాబాద్లో పెట్టి, మా కేసులు హైదరాబాద్, మీ మీద విశాఖపట్నంలో అటాక్ చేస్తే తెలంగాణకు పోయి కంప్లైంట్ ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుద్ది. మేము పదే పదే చెప్తున్నాం, ప్రతి విషయంలో కక్ష సాధింపు బీజేపీ, టీఆర్ఎస్ అండ్ వైసీపీలు కలిపి చేస్తున్నాయి. వరుస పెట్టి అదే జరుగుతుంది. సజ్జనార్ గారిని నేను అడుగుతుండా, ఏమి డేటా మాకు, మా కార్యక్రమాలు ఎన్టీఆర్ స్కూల్ దగ్గర నుంచి, బసవతారకం దగ్గర నుంచి, మేము లక్షల మంది సభ్యత్వం చేర్పించిన దగ్గర నుంచి, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసిన దగ్గర నుంచి, వాళ్ళ వివరాలన్నీ లక్షల మంది మా దగ్గర ఉన్నాయి. తప్ప నిన్న గురువిందపూడిలో రమణయ్య చనిపోయినాడు, 5 లక్షలు చంద్రన్న బీమా వచ్చింది, 2 లక్షలు లోకేష్ బాబు గారు ఆ ఇన్సూరెన్స్ కార్డులో, తెలుగుదేశం కార్డులో చేసింది 2 లక్షలు వచ్చింది, 7 లక్షలు వచ్చింది. వాళ్ళ కొడుకు, తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయినారు, భార్య ఎదురుగా చనిపోయినారు. 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు, ఒక 2 లక్షలు 12 లక్షలు వచ్చింది. ఎస్, ఇవన్నీ మా దగ్గర ఉంది డేటా, లక్షల మంది డేటా ఉంది. మేము బూత్ కమిటీలు వేస్తాము, మీరు వేస్తారు. 100 మందికి ఓటర్లకి ఒక బూత్ కన్వీనర్ ఉంటాడు, సారీ బూత్కి ఒక కన్వీనర్ ఉంటాడు, 100 ఓటర్లకి ఒక సభ్యుడు ఉంటారు. వాళ్ళ వివరాలు తీసుకుంటాం, ఎవరు మన సంక్షేమ కార్యక్రమాలు వాడుకున్నారు, ఎవరికి ఇంకా రాలేదు, వివరాలు తీసుకుంటాం. వాళ్ళకి హెల్ప్ఫుల్గా చేదోడు వాదోడుగా పనిచేస్తారు. తప్ప అది, ఆ వివరాలు మా దగ్గర ఉంటే తప్ప. మేము మీ మాదిరిగా ఏదైనా మొత్తం ఎలక్షన్ కమిషన్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చే లోపల అర్ధరాత్రి వేల మంది ఓట్లు తొలగించమని పెట్టామా? ఒక మండలానికి 1801 ఓట్లు, రాష్ట్రంలో 70,000, 80,000, లక్షల ఓట్లు తొలగించమని మేమేమన్నా మిస్యూజ్ చేసుకున్నామా? ఆన్లైన్ ఈరోజు ఉండే టెక్నాలజీని సరిగా ప్రతి సగటు మానవుడు వాడుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఆర్టీజీఎస్ని వాడుకోండి, ఏ క్షణం ఏ సమాచారం, ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆర్టీజీఎస్ వాడుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం. మీది చీకటి రాజ్యం. తెలంగాణలో ఏ ఒక్కరికి ఏ సమాచారం లేదు. మా దగ్గర ఇట్స్ ఓపెన్. ప్రభుత్వ పథకాలు, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. ఈరోజు మేము సేవామిత్ర, మాకు సంబంధించింది, పార్టీకి సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించేదానికి మేము ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాళ్ళని తీసుకొని లోపల పెట్టి, ఆఖరాన్ని మీ గురించి ఏం మాట్లాడింది కోర్టు? ఒక రాష్ట్రం డేటాపై కోర్టు ఇచ్చిన తీవ్రమైన వ్యాఖ్యలు, సిగ్గుతో తలదించుకోవాలి మీరు తెలంగాణ ప్రభుత్వం. ఒక రాష్ట్రం డేటాపై సర్వర్ మరో రాష్ట్రంలో ఉన్నంత మాత్రాన చోరీ అని ఎలా నిర్ధారిస్తారు? ఇది చట్టబద్ధంగా లేదు, న్యాయ సమీక్షకు నిలబడదు. ఫిర్యాదు అంశం ఏపీ ప్రభుత్వం చూసుకుంటుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం ఎలక్షన్ కమిషనర్ చూసుకుంటారు. హైకోర్టు జడ్జీలు వ్యాఖ్యానిస్తే తలదించుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి, మీ మాదిరిగా ప్రభుత్వాలను మిస్యూజ్ చేసుకోవటంలా మేము కాన్స్టెంట్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీ మాదిరిగా 5 ఏళ్ళు రైతుల్ని గాలి కుదిలేసి లాస్ట్లో ఎలక్షన్స్ ముందు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి ఓట్ల కోసం మేము చేయము. మేము ఏదైనా మా ప్రోగ్రామ్స్ ప్రజల వృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతుల భవిష్యత్తు కోసం చేశాం. మేము మీ మాదిరిగా జిమ్మెక్కలు చేయము. ఈరోజు ఇది చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీసుకి సంబంధించిన ఇష్యూస్లో మీరు తెలంగాణ పోలీస్ ఇంటర్ఫియర్ కావటం, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తెలంగాణ
పోలీస్ కాల రాస్తుంది. ఇది డేటా ఏపీది అయితే, మీరే చెప్పినట్టు డేటా ఏపీది అయితే, ఒకవేళ అగైనెస్ట్ లా అయితే, చట్టానికి వ్యతిరేకమైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇవ్వాలా. మీరు డే 1 ఏదైతే చెప్తున్నారో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అదే ఇస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, ఇంకో మంత్రి వచ్చి మాట్లాడినా ఇది అన్యాయం, ఇది న్యాయం కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆల్రెడీ కేంద్రం విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అభిమాని దాడి చేస్తే కేంద్ర సంస్థ చేత దర్యాప్తు చేయించడం, రాష్ట్ర హక్కుల్లో హరించటం, కేంద్రం ఫెడరల్ సిస్టానికి అగెనిస్ట్గా కేంద్రం మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కేసు విశాఖపట్నంలో జరిగితే తెలంగాణ పోలీసు రిజిస్టర్ చేసుకోవటం, విచారించడం మొదలు పెట్టడం, వాడిని అరెస్ట్ చేయటం రెండో తప్పు. ఈరోజు డేటా పేరుతో ప్రభుత్వం డేటా అని చెప్పేసి మాకు సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీకి సేవామిత్ర పార్టీకి సంబంధించిన దానికోసం అరెస్ట్ చేసి 4 లోపల పెట్టి హైకోర్టుతో చివాట్లు తిని అతన్ని అప్పగించండి అని చెప్పి సజ్జనార్ మాట్లాడటం, ఇది డైరెక్ట్గా అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని హక్కుల్ని కాలరాస్తుంది. ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవమానకరంగా, ఆంధ్రప్రదేశ్కి హక్కులకి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు, ప్రజలు గమనిస్తున్నారు. దీనికి మాత్రం మీరు అనుభవించక తప్పదు. మీరేమో అనుకుంటున్నారు, ఏదో నవాబులు, అప్పటికేదో నిజాం నవాబుల్లాగా రాజులు అనుకుంటున్నారు. కేసీఆర్ కుమారుడు. ఈరోజు అక్కడ ప్రభుత్వం లేదు, మంత్రులు లేరు, సీనియర్స్ మీ ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళు లేరు. ఒకరే కేసీఆర్ అండ్ కేటీఆర్, వాళ్ళిద్దరే. ఇక్కడ జగన్ మీ ముగ్గురు, మీ వెనక మోడీ. చాలా దురదృష్టం ఇది, చాలా దురదృష్టం. స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ల చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వాల్లో హక్కుల్ని ఈ విధంగా హరించే విధంగా జోక్యం చేసుకోవటం, ఒక పక్కన కేంద్రం జోక్యం చేసుకోవటం, ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో కూర్చొని, ఆయన లోటస్ పాండ్లో కూర్చొని పరిపాలించాలనుకోవటం కుదరదు. ఇది మీకు జ్యుడిషియరీ ఉంది, డెఫినెట్గా మీకు లెసన్ టీచ్ చేస్తుంది. ఆల్రెడీ ఎన్నిసార్లు మీకు చివాటు పెట్టినా లెక్క రావడంలా. ఏదో ఒక రోజు రాజ్యాంగ విరుద్ధంగా పోతున్నారు, అనుభవించక తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తుండా. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తుండా, ఒక్క మండలంలో 1800 ఓట్లు, ఒక్క మండలంలో 1800. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి వెనకుండే వాళ్ళ ఆలోచనలకి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. తీవ్రమైన చర్యలు తీసుకొని ఎవరికైతే ఆ గ్రామాల్లో ఓటు ఉందో న్యాయమైన వాళ్ళ ఓట్లు పోకుండా తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2 minutes అండి, 2 minutes చెప్తాను, తర్వాత మీ డౌట్స్ అడగచ్చు. సార్ అందరికీ నమస్కారం అండి. కుట్ర బయటపడింది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, వీరందరూ కలిసి చట్టబద్ధంగా ఎంపికైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నారు. ఆ కుట్ర ఈ రోజున బహిర్గతమైంది. నేను అడుగుతున్నా, ఈ రోజున సజ్జనార్, ది పోలీస్ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్, ఈ డేటా పబ్లిక్ డొమైన్లో లేదా? పబ్లిక్ డొమైన్లో లేకుండా రహస్యంగా ఉన్న డేటా ఏమున్నది ఇందులో? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక ఓటర్ కార్డు కొడితే అతను పర్టికులర్స్ అన్నీ వస్తాయి. వరలరామయ్య విజయవాడ అంటే నా పర్టికులర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇట్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. రహస్యంగా డేటా
ఏమి తస్కరించారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు. లోకేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఎవరి లోకేశ్వర్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర బంధువితను. ఈ లోకేశ్వర్ రెడ్డి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఈయన అతను చెల్లెలు షర్మిల గారి ద్వారా దగ్గర బంధువు ఇతను కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సజ్జనారే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన వ్యవహరించిన తీరు ప్రెస్ మీట్లో ఆయన హావభావాలన్నీ తప్పుగా ఉన్నాయి. వెటకారం ద్యోతకమవుతూ ఉన్నది ఆయన హావభావాల్లో. ఒకవేళ మీకు నిజంగా రాజకీయాల్లోకి రావాలంటే రండి, పోలీస్ యూనిఫామ్ పక్కన పెట్టండి, రాజకీయాల్లోకి రండి.